హాయ్ హలో అండి, వెల్కమ్ టు బిగ్ టీవీ. ఈరోజు సుమతి శతకం నేటి కాలంలో నీతి వాక్యాల లేదంటే చెప్తారని చెప్పేసి ఒక పాత టైటిల్ పెట్టేసి అయితే మనకు సుమతి శతకం అంటే చిన్నప్పుడు చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలిసిన టైటిల్. కాకపోతే ఆ టైటిల్ పరంగా ఇప్పుడు నేటి నీతి వాక్యాలు అని చెప్పేసి కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్తారనేది కూడా ఆ టీం అయితే ఇక్కడ మన ముందున్నారు. ఇద్దరు బిగ్ బాస్లు ఉన్నారు, నాయుడు గారు ఉన్నారు, శైలి గారు ఉన్నారు. నమస్కారం అండి. హాయ్ తేజ. ఎందుకంటే మీరు చాలా ఇంటర్వ్యూలు చేస్తుంటారు, మీరే చాలా మందిని వేరే సినిమాలను కూడా ప్రమోట్ చేస్తుంటారు. ఈ సినిమా కూడా మీరు యాక్టింగ్ చేశారు ప్లస్ ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి మీ భుజాన్ని వేసుకున్నారు. షూటింగ్ లొకేషన్లో అమర్దీప్ని ఎంత ఇబ్బంది పెట్టారు? ఏమైనా అక్కడ కూడా ఫుడ్ లాగా రివ్యూలే చేశారా? భుజాన్ని వేసుకున్నారని ఒకటి గుర్తొచ్చిందండి. ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే నాకు కుడి భుజం పోయింది, రెండో షెడ్యూల్ అవ్వగానే ఇదిగో ఎడం భుజం, ఇదిగో నడుస్తుంది. ఇంకా ఇప్పుడు పట్టి వేసుకొని తిరుగుతుంది, ఇంకా తిరుగుతున్నాడు. నాకు తెలిసి ప్రమోషన్స్లో డైరెక్టర్ గారు కావాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన కూడా భుజాలు వేసుకొని తిరుగుతున్నాడు కదా. ఇక నెక్స్ట్ మిగిలింది ఆయనే. ఆఫ్టర్ ప్రమోషన్ వద్దులే పాపం. నార్త్ ఇండియన్స్ ఎప్పుడు స్పీడ్ గానే ఉంటారు, మన దగ్గర వాటర్ అటువంటిది, మనమే స్పీడ్ అవ్వం. అమరు చెప్పండి, సినిమా ఈ ఛాన్స్ సుమతి శతకం అంటే జీవితంలో, ఎందుకంటే డైలాగ్ కూడా ఇందులో నవ్వి నవ్వి చచ్చిపోతే ఎవరిది బాధ్యత అని. అంటే ఈ సినిమాలో ఎందుకు ఇంత కామెడీ ఎంచుకున్నారు మీరు? ఫస్ట్ సబ్జెక్ట్ అటువంటిదండి. లైన్ ఈజ్ ఒక చలాకీగా తిరిగే ఒక ఒక రెస్పాన్సిబుల్ ఒక షాప్ ఓనరు, ఆడి కొద్దిగా పీసినారతనం, కొద్దిగా ఆడి కింద పనిచేసే ఒక అసహ్యంగా ఉండే ఒక వర్కరు, ఓకే లేదు కొద్ది బాగుండే ఒక వర్కరు. సో వీళ్ళిద్దరి మధ్య ఆ షాప్ ఎలా నడుస్తుంది, వీళ్ళకి ఒక బామ్మ. సో ఆ ఊర్లో ఉండే క్యారెక్టర్స్ ఎటువంటివి, ఆ ఊరు సర్పంచ్ ఎట్లాంటోడు ఏంటి. సో ఇంక మీకు ఎలా ఉంటుంది దీంట్లో? ఫన్నే ఉంటుంది. అందరూ బేసిక్గా చెప్పాలంటే నాతో కలిపి అందరు తింగరోళ్ళే, అందరూ తింగరోళ్ళమే. మీరు తింగరాలంటే ఒప్పుకుంటారు, నన్ను తింగరాలంటే నిన్ను తింగరాలంటే దవలు ఒప్పుకుంటారు. నువ్వు చేసి అదవారి పనులని దాంట్లోనే. ఓకే అండి, చూస్తున్నారు మిమ్మల్ని అడుగుతున్నా, మా ఇద్దరు ఎవరు తింగరాలు కింద కామెంట్లో చెప్పుకోండి. ఖచ్చితంగా ఫస్ట్ వాళ్ళు నన్ను చెప్తే నన్ను చెప్తారు, అది నాకు తెలిసిన విషయమే. కాకపోతే మీ ఇద్దరు గురించి తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలుసు, ఆబ్వియస్లీ తెలుసు కాబట్టి కొద్దిగా ఏం లేదు, ఎప్పుడో దొరికిపోయాం అందరూ ఈ సినిమా పరంగా లొకేషన్ మీ ఇద్దరు బాండింగ్ ఎలా ఉండేది? అక్కడ ఎలా గొడవ పెట్టుకునే వాళ్ళు బిగ్ బాస్ లో? మేమా ఇద్దరు మధ్య గొడవ ఏం లేదు. మేము షూటింగ్ లో ఉన్నంత వరకు మేమిద్దరం ఉన్నామంటే సెట్ మొత్తం నవ్వుతూనే ఉంటారు. ఓకే, అది ఫన్. ఈడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు, దానికి నేను సపోర్ట్ చేస్తూ ఉంటా. మా ఇద్దరి మధ్య తెలియకుండా మధ్యలో సపోర్ట్ చేస్తూ ఉంటుంది తెలియకుండా. సో ఇబ్బంది పడిందంటే డైరెక్టర్ గారే. ఎందుకంటే ఆయన ఒక పేజ్ ఇస్తాడు, మేము దాన్ని 1.5 పేజ్ చేస్తాం. ఆయనకి ఎక్కడ కట్ చేయాలో తెలియదు. ఒరే నేను చెప్పలేదు కదా అంటాడు. బాగుంటలే నువ్వు ఉండని దబాయిస్తాడు ఆయన్ని. సరే ఆయన రాయలేదు కదా అంటే బాగుంటుంది నీకు తెలియదు, మెట్టుకొని నువ్వు చూడు ఎలా ఉంటుందో స్క్రీన్ మీద అంటాడు. దీన్ని బట్టి మీ ఇంప్రూవేషన్ ఎక్కువ ఉన్నట్టుంది. మా ఇంప్రూవేషన్ అట్లా అనుకోద్దండి. మరి ఆయన ఏం చేస్తారు చూసా, ఇది బాగుంది ఇంకొకటి చేద్దామని ఆయనకు కావాల్సింది తీసుకుంటాడు. నాది తీసుకుంటాడు, ఆయన తీసుకుంటాడు. మరి ఫైనల్ ఎడిట్ లో ఎవరు దించాడని తెలియదు నాకు కూడా, చూడాలి. లేదు, ఇట్స్ బీన్ శైలి, how are you? Welcome to Telugu industry. First fully, how do you got the opportunity first? I got a call actually. So it's a very big story and shut up. No, so sir, you tell me. So actually the producers called me one day and they were looking for the Sumati character and they wanted this certain face and they said that I fit perfectly in this the Sumati which they were looking. In fact, even Amar told me when I joined the cast, he said like he actually had a mock shoot with a few of them. I think what was the number you said? What? Yeah, with them they had, and he's like nobody was fitting in. But then, and also the audience are actually loving the pair of Amar and me. When the first video which we posted or the first, the only good comments were coming like, oh, such a sweet jodi. We were actually concerned about it, but and that's really, I'm grateful that people actually liking the, so it's here. నాయుడు గారు ఏంటి సార్ ఇంత మందిని ఎలా మెయింటైన్ చేస్తారు సార్? మహేష్ విట్ట, టేస్టీ అంటే ఆయన లొకేషన్ లో ఇంత మందిని ఎలా మేనేజ్ చేశారు? కాదు ఆయన గురించి నీకెట్ తెలిసిపోయింది అనుకున్నా సడన్ గా. పోనీ అదే అడుగుదాం, అది పర్సనల్గా మాట్లాడుకోండి, మాకెందుకులే కానీ.
అంటే డైరెక్టర్ కాక కళాకారుడు కూడా. అమ్మో ఆయన ఫస్ట్ ఆర్టిస్ట్ అండి. సారీ, మన జబర్దస్త్ లో, జెమినీ టీవీస్ లో, వాటిలో చాలా షోస్ చేశాడు అండ్ మూవీస్ లో కూడా చేశాడు. మహేష్ బాబు గారి మూవీస్ కూడా చేశారు. ఏం నాయుడు గారు చెప్పండి సార్, అంతా పాత టైటిల్ పెట్టి లేటెస్ట్ ట్రెండ్గా మీరు బాగా బిహేవ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఈ టైటిల్కి మన కథకి కొంచెం లింక్ ఉందండి, అందుకనే మనం సుమతి శతకం పెట్టాము. సో అది ఏంటన్నది మనం థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. సో ఈ సినిమా కథ చెప్పేటప్పుడే ప్రొడ్యూసర్ గారు మాట అన్నారు, అమ్మ నీకు సినిమా ఓకే, నువ్వేం కథ అసలు అందులో వచ్చి అప్పటికే నాకు తెలిసి చాలామంది కథ చెప్పారు వాళ్ళకి, అందులో నేను ఒకడిని. చెప్పేటప్పుడు ఏముందమ్మా కొత్తగా అడిగితే నేను కొత్త ఒక పాయింట్ చెప్పాను. రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా కొత్త ఒక పాయింట్ చెప్పేటప్పటికి ఆయన ఏదో ఉంది, సో ఏమనుకుంటున్నావు అని అడిగితే, సో మొత్తం చెప్పిన తర్వాత నుంచి మేము ఒక రోజు రిలేటెడ్గా ఒక సీన్ రాసుకోవటం, ఆ సీన్ ఇది అని ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇలా చాలా రోజులు జరిగి కథ అంతా ఓకే అనుకుని లాక్ చేసిన తర్వాత హీరో సెర్చింగ్, అసలు హీరో ఎవరు ఏంటి అనుకుంటున్నారు అనే ఒక దాంట్లో అందరూ ఉన్నాం. అందరూ ఉంటే ఏంటి ఎవరు అనుకునేటప్పటికి నాకు బేసికల్గా నేను బిగ్ బాస్ బాగా చూస్తాను. చూసేటప్పుడు సీజన్ 7 అనుకుంటా, 7th సీజన్ కదా, సీజన్ 7లో నేను ఈయనకి కొంచెం మా ఫ్యామిలీ అంతా బాగా కనెక్ట్ అయి ఉన్నారు అనుకునేవాడిని. అప్పుడే అనుకునేవాడిని ఈయన హీరో మెటీరియల్, ఈయనకు వాడితే బాగుంటుంది అని నేను అప్పుడు అనుకునేవాడిని. బట్ సరే అవకాశం వచ్చినప్పుడు చూద్దాంలే అని వెయిట్ చేసాం. బట్ అవకాశం వచ్చిన తర్వాత నాకు ఈయన కరెక్ట్ అనిపించింది నా కథకి. ఎందుకంటే కొంచెం బిగ్ బాస్ చూసాం కదా మనం, కొంచెం అవి ఉంటాయి ఆ కామెడీ ఎలిమెంట్స్ అవిని చూసి ఈయన పర్ఫెక్ట్ ఉన్నాడు అని చెప్పి నేను ఫోన్ చేసి పిలిపించి వచ్చారు, మా ఆఫీస్కి వచ్చారు. వచ్చిన తర్వాత కథ మొత్తం నేరేట్ చేసిన తర్వాత సో నేను చేస్తానండి అన్నారు ఆయన. సో అలాగా ఇంకా స్టెప్ బై స్టెప్ ఈ రోజుల మీ బిగ్ టీ వరకు వచ్చింది. తేజని తీసుకోవడం కారణం ఏంటి? తేజ బ్లాక్మెయిల్ చేశాడండి. బ్లాక్మెయిల్ ఎందుకంటే అసలు మామూలు కదండి. అంటే తేజ నాకు ఇప్పుడు కాదండి, యాక్చువల్గా జబర్దస్త్ టైం నుంచి నాకు సొంత తమ్ముళ్ళలాగే. ఎందుకంటే అలాగన్నా అప్పటి నుంచి నా బాగా ఇది. సో తను అడగవసరం లేదు, అన్న నాకు చేస్తానని తీసుకునే సొనముంది మాకు. అలా అని చెప్పేసి నేను ఇవ్వలేదు. వచ్చాడు అసలు ప్రతిదీ ఎలా చేస్తానని చెప్పి అతను యాక్టర్గా ప్రూవ్ అయిన తర్వాత కూడా మాకు ఆడిషన్ చేసి చూపించారు తను. సో ఆ విషయంలో నేను నిజంగా గ్రేట్గా ఫీల్ అవుతాను. సో అలాగా ఆయనకి మనం యాక్షన్ ఇవ్వడం జరిగింది. కానీ చాలా ప్లస్ అయ్యాడు తను. ఆయన ఫుడ్ హాల్కి అనుకుంటే వర్కహాలిక్ మనిషి. సో అర్థం కాలను అట్లా అంటావు అంటే తింటమే కాదు పని కూడా చేస్తాను. అదే చెప్పాను నేను. ఓకే ఆల్కహాల్ అర్థమైంది. ఓకే. మీ ప్రొడక్షన్లో ఫుడ్ రివ్యూ ఎప్పుడన్నా చెప్పాడా తేజ? చేసామండి, మొన్న రీసెంట్గా చేసాం. ఓకే, అది గోదావరి జిల్లాలో మంచిగా గోదావరి మొన్న పోయాం కదా సంక్రాంతికి, పెద్ద అరిటాక్ వేసి నలుగురు ఎట్లనే కూర్చొని మొత్తం నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని తెప్పించి పెట్టి ఓకే రచ్చ చేసాం. నువ్వు చేసావు రచ్చ, మేము అక్కడ చేయించో. సరే ఓకే రచ్చ చేసాం. అమర్ ఇప్పుడు తేజ ఉన్నాడు, మహేష్ విట్ట, వీళ్ళందరూ ఉన్నారు. స్క్రీన్ స్పేస్ లాక్కుంటారు కదా వీళ్ళు. డైరెక్ట్ లాక్కోవడం అంటే ఒక ఇంప్రవైజేషన్స్లో మేము ఏమైనా పెంచుకుంటాం కానీ, అంటే పెంచుకున్నా కానీ అరే నేనే చెప్పేస్తున్నా నువ్వు చెప్పొద్దురా అనేది కాకుండా ఇది నేను చెప్పిన తర్వాత నువ్వు దీనికి ఇది చెప్పరా అనే టైప్లోనే మేము చేసుకున్నాము. అండ్ ఈ కథ హీరో మీద తిరిగేది కాదు, అందరి మీద తిరిగే కథ. దాంట్లో నేను హీరో. ఓకే, నేను నాతో పాటు సమానంగా ఉండే పాత్రలు కదిలితేనే సుమతి శతకం అవుతుంది తప్ప నేను ఒక్కని కదిలితే మాత్రం అది సుమతి శతకం అవ్వదు. ఓకే, మనం ఎదురుకి కొన్ని సినిమాలు చూసాం, కబడ్డీ అందులో ఇలాంటి సినిమాలు మొత్తం అది జగత్ బాబు గారు మెయిన్, కానీ ఊరందరి మీద నడిచేది కదా. అలాంటి స్టోరీ ఇది కూడా స్టోరీ నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నేను విన్నప్పుడే ఒకటే, హీరో మీద కన్నా ఇది హీరోయిన్ మీద ఎక్కువ ఉంది, డన్. నా మీద కన్నా సినిమాలో వేరే పాత్రలు ఎక్కువ ఉన్నాయి, ఓకే డన్. కానీ ఎంటైర్గా ఎవరి మీద జరుగుతుంది కదా, హీరో మీద జరుగుతుంది. ఇది తెలుసుకున్నాడే సినిమా సక్సెస్ కొట్టగలడు అనేది నాకెక్కడో ఒక చిన్న తగిలింది. ఇప్పుడు మన F2 ఎలా ఉంటుంది, అనిల్ అన్నది మన F2 ఎలా ఉంటుంది, సంక్రాంతికి వస్తున్నాం ఎలా ఉంది, అండ్ రాజాది గ్రేట్ ఎలా ఉంటుంది. ఎన్నో మంది క్యారెక్టర్స్ పరిగెడుతూ ఉంటాయి కానీ హీరో ఉంటాడు, బట్ ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటిది సుమతి శతకం కూడా. ఎంతమంది ఆడినా కెప్టెన్. ఎందుకంటే నాతో ముడిపడిన అన్ని క్యారెక్టర్స్ నాతో ముడిపడే ఉంటాయి.
ఈడు తీసుకెళ్ళే ఒక 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 పెద్ద ప్రాబ్లమ్ని అందరికీ అంటిస్తాడు. మరి అంటించిన ప్రాబ్లంని ఊరికే ఉంటుంది, అది ముట్టుకొని అంటుకొని పెద్ద పెద్ద ఊరికే నిప్పు అంటుకుంది. ఇప్పుడు దాన్ని ఆర్చాలంటే తీర్చాలంటే మొత్తం అన్ని పాత్రలు పరిగెత్తాల్సిందే. అలా పరిగెత్తిన సినిమానే సుమతి శతకం. బాగా గ్యాప్ వస్తుందన్న మీ సినిమాలు. ఏదండి సినిమా మీరు మామూలుగా ఇప్పుడు బిగ్ బాస్ తర్వాత ట్రయల్స్ బాస్ తర్వాత ఇప్పుడు ఈ సినిమా అంటే చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయిది కొద్దిగా ఒక పోర్షన్ ఆఫ్ షూట్ పెండింగ్ పడింది ఆల్మోస్ట్. సో మనాలిలో జరగడం జరిగింది. సో అది కొద్దిగా డిలే అయిపోయేసరికి దానికి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ కొద్దిగా లేట్ అయ్యింది. అండ్ నాకు కూడా ఈ సినిమా షూట్ మాకు కొద్దిగా లేట్ అయ్యింది. మాకు అనుకున్న డేస్ కన్నా ఎక్కువ డేస్ చేయాల్సి వచ్చింది ఈ షూట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ స్టోరీ అవుట్డోర్ ఒక్కొక్క రోజు క్లైమేట్ సహకరించేది కాదు. ఓకే. ఒక్కొక్క రోజు మాకు 46 degrees ఎండ. ద్రాక్షారామం అక్కడ గుంటూరు ఓకే. గుంటూరు చేసామన్నా. తల్లో ఆల్మోస్ట్ ఏమైపోయినాయంటే మనకు పుండ్లు అంటారు కదా, కుర్పులు, వేడి పుండ్లు వచ్చేసి బ్లడ్ వచ్చేసి తల్లో నుంచి. ట్యాన్ మామూలే, కష్టంలో నీ కష్టాలన్నీ ఆయన చెబుతున్నట్టు. సో డాక్టర్ గారు ఇక్కడ అయిందండి ఆల్మోస్ట్ ఆ టెంపరేచర్స్ చేసేపాటికి ఏమైపోయిందంటే అంత ఎగ్జాస్ట్ అయిపోయేవాళ్ళం. ఆ తర్వాత రోజు రావాలన్నా కానీ మనిషి మారిపోతాం కదా, ఫేస్ స్ట్రక్చర్స్ మారిపోతాయి, అన్నీ మారిపోతాయి. కాబట్టి మళ్ళీ మాకు ఒక 1.5 month గ్యాప్ ఇచ్చారు. మరి ఆ గ్యాప్లో మళ్ళీ ఇమీడియట్గా లొకేషన్స్ మారాయి. ఓకే. సో లాంగ్ లొకేషన్స్ అవుట్డోర్ అయ్యేసరికి ఏమైపోతుందంటే ఒక్కొక్కసారి మాకు క్లైమేట్ ఇష్యూస్, టైమింగ్ ఇష్యూస్, ట్రావెల్ ఇష్యూస్, ఫుడ్ ఇష్యూస్ ఇలాగ చాలానే జరిగాయి. నిజంగా చెప్తున్నా, ఇది చాలా ఎక్స్పీరియన్స్ అయ్యాం లైఫ్లో. ఇవి చాలా మంచి ఎక్స్పీరియన్సెస్. ఎందుకంటే టైంకి అక్కడ ఉండాలి, అంటే ఇక్కడ ఎప్పుడు లేయాలి అనేది పెద్ద లాజిక్. మాకు ఒక్కొక్క లొకేషన్ కాకినాడ నుంచి 35-40 కిలోమీటర్లు. ఓకే. 1 hour పొద్దున్నే ఆ టైంకి మేము వెళ్ళి, అంటే 9-9:30కి మేము షార్ట్లో ఉండాలి, వీళ్ళకి 8:30కి షార్ట్ పడాలి. ఇలాంటి చాలా జరిగాయి. సో అంత కష్టపడ్డాం కాబట్టి ఈరోజు ఒక రిజల్ట్ కోసం వెయిట్ చేయక తప్పలేదు. ఇట్స్ బిన్ టైం. తేజ సుమతి శతకాలు చెప్పించాడా డైరెక్టర్ గారు ఏమన్నా ఈ సినిమాలో? అలా ఏం పద్యాలు పాడించడం అలాంటి? డైరెక్టర్ గారు కూడా రావు కాబట్టి అడగలేదు ఆయన. మీకు ఏం డౌట్ ఉంటే ఒకసారి అడగండి, ఆయన సుమతి శతకం చెప్పానండి. నాయుడు గారు ఎందుకు ఏం చెప్పలేదు సుమతి శతకాలు? ధన్యుడు సుమతి అని కూడా ఏదైనా ఒకటి చెప్పించవచ్చు కదా. ఎప్పుడో చదువుకున్నాం కదండి, మర్చిపోయాము. ఓకే. టైటిల్ అందరి నిర్ణయం అండి మామూలుగా? ఇదండి టైటిల్ అందరూ కూర్చొని డిసైడ్ చేశారా టైటిల్? లేదండి, నేను డిసైడ్ అయిన తర్వాతే అసలు యాక్చువల్గా కథ రాసుకున్నప్పుడే యాక్చువల్గా కథే మనం ఇలా అనుకున్నాం కాబట్టి నేను కథ చెప్పడానికి వెళ్ళేటప్పుడే సుమతి శతకం టైటిల్తోనే కథ పట్టుకుని వెళ్ళానండి. సో అది వాళ్ళకి నచ్చింది ప్రొడ్యూసర్స్ గారికి. ఓకే. సో వాళ్ళకి నచ్చటం. మీరేమనుకుంటున్నారు మామూలుగా చెప్పండి. అంటే చిన్నప్పుడు చదువుకున్నది. చదువుకుందని కదా మన సినిమాలో అంటే నీతులు చెప్తారేమో, కథ క్లాసులు లాంటిది ఏమైనా ఉంది, మెసేజ్ ఓరియంటెడ్ ఏమో చివర్లో అని చెప్పేసి. యా, సుమతి అంటే హీరోయిన్ పేరు. ఓకే. సుమతి. శతకం ఏంటంటే హీరో గారు 99 మంది అమ్మాయిలను చూసిన తర్వాత 100వ అమ్మాయి, ఆ అమ్మాయి ఓకే అయింది. శతకం. క్లియర్. నీతులు చెబుతారా? నీతులు చెప్పాలంటే యూట్యూబ్ మెసేజ్. అయ్యా టీజర్ లో ఉందిరా అన్నా, టీజర్ లో డైలాగ్ అది. నువ్వు చూసే 100వ అమ్మాయి ఈ అమ్మాయి ఆయన చెప్పలేదు, ట్రైలర్ లో ఉంది కానీ టీజర్ లో ఉంది. టీజర్ డైలాగ్ చెప్పాడు. నీతులు చెబుతారా, మెసేజ్ చేస్తారా? ఓకే అన్న. నేను మామూలు మాట చెబుతానే ఎవడన్నా మెసేజ్ ఇస్తే ఎవడు చూస్తాడా నన్ను? అంటే లవ్ మెసేజ్ ఏమైనా ఉంటదేమో కదా, పొరపాటును కూడా ఏముంటుంది, సరదాగా వచ్చి అమర్దీప్ నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా కల్ట్ లవ్. సుమతి నా జీవితంలోకి వచ్చిన 100వ శతకం ఈ అమ్మాయి. ఓకే. 100 ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అనేది సుమతి శతకం. నెక్స్ట్ దీనికి పార్ట్ 2 కూడా ఉంది, అమర్ శతకం. అప్పుడు మొదటి అమ్మాయికి లవ్ లో పడిపోతుంది. లేదు వీడు 100 మందిని పూర్తి చేయనిరా. అంటే అమ్మాయి కూడా చూసిన తర్వాత పెళ్లి చూపులో వీడిని ఓకే చేసింది. అప్పుడు ఈ సినిమాలో ఓకే చేయడానికి ఫస్ట్ హాఫ్ దాటేసింది. ఇంకేంట్రా నాయనా నాకు. ఇది కూడా పార్ట్ 2 డైరెక్టర్ గారు రాసుకున్నారు, ప్రొడ్యూసర్ గారికి చెప్పారు, ఓకే బాగుంది నీ దగ్గర పెట్టుకో అని చెప్పారు. మ్యూజిక్ సాంగ్ కూడా రీసెంట్ గా రిలీజ్ అయిన సాంగ్ మంచి క్లిక్ అయింది. అవును, దాని ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది కూడా. ఎందుకంటే ఆ సాంగ్ మీరే, అంటే మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ మీరే తీసుకున్నారా లేదంటే? యాక్చువల్గా ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఛాన్స్ వచ్చేసి ఆయన మనం సరే మొత్తానికి ఏదో నడుస్తుంది బ్యాక్ ఎండ్ లో. మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి మా నాయుడు కూర్చోబెట్టి దగ్గర ఆయన చేతి పెట్టి కొట్టించాడు. ఎక్కడే అట్లా ఆ సాంగ్ చెప్పన్నా. ప్రతిదీ ఏ టు జెడ్ అతను పోయి చెప్పేస్తున్నాం, ఇంటర్వ్యూ చేయండి. సరే
సరే మాట్లాడు. మమ్మల్ని అడిగి కొంచెం ఆయన అడిగేయండి, ఆయన ఆన్సర్ చెప్పేస్తున్నాడు. చెప్పండి మాట్లాడలేము, చేయి అక్కడ నువ్వు. ఓకే, చెయ్యేసి మాట్లాడితే పబ్లిక్ చేస్తాం హీరో మీద. ఇంటర్వ్యూలో కూడా చేయి పట్టుకున్న హీరోయిన్. ఈడు ఆరు వదలడు, ఈడు కావాలి చేయి వేయించుకోవాలి కాదు సార్. మరి అయితే యాక్చువల్గా మన ప్రొడ్యూసర్స్ గారు ముందు ఒక సినిమా చేశారండి, అలా నిన్ను చేరని. ఆ సినిమాకి ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, సుభాష్ ఆనంద్ గారు అని. ఆ సినిమాకి ఆయనే మ్యూజిక్ చేశారు. సో నేను వెళ్ళి కథ చెప్పిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనుకున్నారంటే, నేను ఏదో 2-3 పేరు నేమ్స్ చెప్పాను. చెప్పిన తర్వాత లేదమ్మా మనకి ఫస్ట్ సినిమాకి ఈయన చేశారంటే ఓకే అండి, వెల్ అండ్ గుడ్, ఆయన బాగానే చేశారు ఫస్ట్ సినిమాకి, సో మనకు కూడా బాగా చేస్తారని అనుకోవడం జరిగింది. ఆయన కలిసి మాట్లాడిన తర్వాత నేనేమనుకుంటున్నానో, అసలు నేను సాంగ్స్ ఎలా కావాలనుకుంటున్నానో ఆయనకి నేను చెప్పడం జరిగింది. చెప్తే ఆయన సరే అండి నేను కొన్ని ట్యూన్ చేస్తానని చెప్పి ఆయన, అసలు నాకు బేసికల్గా అంత త్వరగా ఏది నచ్చదండి, అది ఇలా బాగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే 1-10 సార్లు నేను నాకు చిన్న సీన్ నచ్చకపోయినా లేదంటే మళ్ళీ చేద్దాం అనేవాడిని. సో అలాగే సాంగ్స్ కూడా నాకు చాలా వరకు నచ్చకపోతే అలా రిజెక్ట్ చేసుకుంటూ ఆయన పాపం ఏదైతే నా ఇంటెన్షన్ ఉందో దాన్ని బాగా ఆయన క్యాచ్ చేసి మనకి ఇచ్చారు. సో సాంగ్స్ కూడా తిరుపతి గారు ఒక సాంగ్ రాశారు, ఎక్కడే. ఆయన నాకు ఇప్పటి నుంచో ఫ్రెండ్. సో కృష్ణ మాదినేని గారు అని చెప్పేసి ఆయన కూడా చాలా సాంగ్స్ రాశారు. సో ఆయన ఇందులో 3 సాంగ్స్ రాశారు. సో అవి చాలా బాగుంటాయండి. ఫస్ట్ సాంగే చూశారు, ఇక 2-3 సాంగ్స్ అనేది ఇంకా అసలు అవి చాలా బాగుంటాయి. సో అలా ఆ మ్యూజిక్ డైరెక్టర్ని మనం అలా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కెమెరామెన్ వచ్చేసి హలీస్ గారు అండి. ఆయన చాలా మంచి కెమెరామెన్ అండి. అంటే ఆయన ఒక అవకాశం కోసం చూస్తున్నారండి. కన్నడ అండి ఆయన, హలీస్ స్వామి అని చెప్పి కన్నడ ఆయన. అయితే ఆయన తెలుగులోకి రావాలి, తెలుగులోకి సినిమా చేస్తే ఇక్కడ నేటివిటీకి నేను చాలా కనెక్ట్ అవుతానని ఆయన ఎప్పుడు అనుకునేవారు. సో అలాగా మనకి ఏంటంటే రైటర్ మా తమ్ముడు ఉన్నాడు, నాయుడు గారు అని, ఆడి పేరు నాయుడు బండారు అని. వాడు కన్నడలో సినిమా చేశాడనమాట. సో అక్కడ వాళ్ళకి పరిచయం, అన్న ఇలాగ కెమెరామెన్ ఉన్నాడు అన్న, నాకు తెలిసిన ఆయన బాగా చేస్తారు ఆయన అంటే. సో ఆయన కలవడం జరిగింది. కలిసిన తర్వాత ఇందులో ఆయన వర్క్ చూస్తే అసలు అంటే మనం జస్ట్ చెప్తే చాలండి, ఆయన మిగతా మొత్తం అసలు ఆయన ఫ్రేమ్ పెడితే చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సినిమాగా చాలా ప్లస్ అండి. ఫస్ట్ ప్లస్ మార్క్ ఏదన్నా ఉంది సబ్జెక్ట్ అంటే, అంతకు మించి ఈ సబ్జెక్ట్ని లేపు కూర్చోబెట్టింది డిఓపి గారు. నెక్స్ట్ లెవెల్ ఫుటేజ్ అండి, నెక్స్ట్ లెవెల్ ఫుటేజ్. ప్రతి ఒక్క విజువల్ మీరు చూస్తే ఇంత ఖర్చు పెట్టారా మీరు అన్న ఒక లావిష్ ఫీలింగే ఉంటుంది తప్ప ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. హాలేష్ గారు లేకపోతే ఈ సినిమా మేకింగ్ అసలు అవ్వదు. ఆయన తిప్పి కూర్చోపెట్టాడండి. మేము అందరం కనిపిస్తున్నాం ఈరోజు ఇలా కనిపిస్తున్నాం అంటే దానికి కారణం ఆయన. అసలు ఇప్పుడు అయ్యేంత క్వాలిటీస్ ఉన్నాయండి, సూపర్ అనమాట. వెరీ ఫాస్ట్. కాకపోతే ఎంత ఫాస్ట్ మనం ఏమన్నా అంటారు, ఆయన ఎప్పుడు మాటతో సమాధానం చెప్పారు కదండి, పని ఎక్స్ప్రెషన్ ఓన్లీ నవ్వి ఆయన ఏమైతే అనుకున్నారో చూపించాడు మాకు. అసలు సూపర్ అనమాట. ఇంకా ఆయన తేజ మీకు యూట్యూబ్లో ఈజీ మీ అసలు, ఎందుకంటే ఈజ్ గోయింగ్ ఆన్ గోయింగ్, మీకు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. యూట్యూబ్లో కావచ్చు, దీంట్లో కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే స్క్రిప్ట్ ప్రకారం నడవాలి. ఎన్ని టేకులు తీసుకున్నాడు అలాగే ఎక్కువ ఏది ఉంది అంటే మీరు నవ్వుతారు కావచ్చు, మధ్యలో ఆపడమేమో, అదేమన్నా చెప్పగలరా? టేకులు అంటే అంత పెద్ద టేకులే అంటే మధ్యలో నవ్వడం అంటే టేక్ చేయకపోవడం కాదు, డిస్టర్బ్ అవ్వడం, నవ్వడం. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, అది చెప్పలేములే కానీ మొత్తం అంతా పొగాకిగా వేసి ఒక మంచి రూమ్లో కళ్ళు గుళ్ళు మొత్తం మూసుకుపోయినాయి. అది చేయడం కొంచెం టైం. ఆల్మోస్ట్ ఈరోజు మార్నింగ్ 8కి షూట్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 4:35కి చేసాం. అది కంటిన్యూ షూట్ అండి బాబు. ఎందుకంటే లాస్ట్ 2 days ప్యాకప్ చేయాలి, షూటింగ్ క్లోజ్ చేయాల్సిన టైంలో అనుకోకుండా ఆర్ట్ వర్క్ లేట్ అవడంతో అది లేట్ అయ్యి ఎర్లీ మార్నింగ్ 4:35కి పడింది ఆ షాట్. ఓకే, అప్పటికే నీరసం వచ్చింది, ఇదైపోయింది. ఇక ఆ టైంలో ఆ అట్మాస్ఫియర్కి అది ఎక్కువసేపు కాదని చేయడానికి కష్టం అని అనిపించింది బేసిక్గా. కరెక్ట్గా అదే టైంలో నా చెయ్యి విరిగిందన్న కదా, అప్పుడే పైనుంచి కింద కూర్చోవటం, ఈ చెయ్యి మీద బ్యాలెన్స్ చేసుకోలేకపోవడం, దానివల్ల ఆ సీన్ కొంచెం కష్టం అనిపించింది.
ఆయన చేశాడు, నేను చేయలేదు. ఆయన చేస్తే నేను చూసాను. అంటే ముందర నేను కొడుతూ ఉంటే వెనకాల ఒక అసహ్యమైన నవ్వు ఇచ్చాడు అనమాట వెనకాల అందరికీ. అది ఇదే. మనోడు మార్నింగ్ ఆల్మోస్ట్ 8 మీద షూట్ స్టార్ట్ 10 నుంచి 2 వరకు ఫైట్ షూట్లో ఉన్నారు. దాని తర్వాత సీన్ షూట్, తర్వాత నైట్ మళ్ళీ ఇంటర్వెల్ బ్యాంగ్. దానివల్ల హెక్టిక్ డే కాబట్టి కొంచెం కష్టం అనిపించింది. నెక్స్ట్ డే మరి ఇమీడియట్ గా 10 గంటలకి సాంగ్ వాళ్ళు. ఓకే, మల్టీ టాస్క్, గ్యాప్ లేదు. సార్ మీ వెనకాల వీళ్ళు కామెంట్ చేసేవాళ్ళ షూటింగ్లో? అవి జరుగుతూనే ఉంటాయి మామూలుగా. వెనకాల కాదండి, ముందే చేస్తా. వెనకాల ఇప్పుడు మీరు సీరియస్గా ఏదైనా యాక్ట్ చేయాలి, అదే షూట్ అప్పుడు మీరు అడగడం బాగుంది, అది చెప్పడం బాగుంది. దరిద్రంగా ముఖం మీదే చెప్పారన్నాక కూడా మీరు మళ్ళీ అడుగుతున్నారు. చూసారు, మామూలుగా ఇప్పుడు మీరు సీరియస్ టోన్లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయడం షూట్ అప్పుడు అది. ఇప్పుడు ఎమోషనల్ డైలాగ్ అన్నప్పుడు ఆడు కూడా చెప్తారా ఇంకా ఎలా చెప్పరు అలా చెప్పరు అంటారు. కానీ ఇప్పుడు ఎమోషనల్స్ ఎప్పుడైనా సీరియస్ ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి. ఓకే, ఇంకా దాని మీద ఏమన్నా యాడ్ ఆన్స్ చెప్తూ ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. కానీ దానికి అట్లా ఫన్లో ఊపేస్తాం. కానీ మామూలు టైంలో రిలాక్స్గానే. అమర్దీప్ అంటే ఒక ఫైట్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది న్యూ స్టైల్లో. ఏదైనా దీనికి ఏమైనా గ్రౌండ్ వర్క్ చేశారా? యాక్షన్ గ్రౌండ్ లోనే ఫైట్ చేశారు. గ్రౌండ్ లోనే ఫైట్ చేసినా కానీ గ్రౌండ్ లో ఏమన్నా గ్రౌండ్ ఆ ఫైట్ ఎఫెక్టే లైట్. ఫస్ట్ 50% ఆ ఫైట్ ఎఫెక్టే. ఫస్ట్ మనోడు రోప్ లేకుండా మీరు ట్రైలర్ లో చూస్తుంటే ఒకటి దూకే షాట్ ఒకటి ఉంటుంది, రోల్ షాట్ ఒకటి ఉంటుంది. నేను జిమ్ నాకేం అవసరం లేదని దూకి ఒక రోల్ చేసాడు. అప్పుడు తెలియలా, ఒక 2 గంటల తర్వాత తెలిసింది. సరేలే అనుకున్నాడు. హైదరాబాద్ వచ్చినాక ఎఫెక్ట్ అయింది. రోప్ లేకుండా ఎందుకు చేశారు? రోప్స్ ఆ టైంలో అంటే రోప్ వేసి చేసేంత టైం లేదండి. ఓకే, కానీ ఫైట్ మాస్టర్ ఒప్పుకోరు కదా జనరల్గా. అడిగారు, చేయగలరా అన్నారు, చేస్తాను అన్నారు. ఒక షాట్లోనే వచ్చింది. ఓకే ఓకే అయిపోయింది షాట్. ఆ ఒక్క షాటే అయింది. ఆ రోజు రోప్ వేసుకుని ఉంటే బాగుండేదని తర్వాత అనుకున్నాడే మరి. పర్లేదు అంటే కొన్నిసార్లు బేసిక్గా ఇమీడియట్ లొకేషన్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందండి. అప్పుడు ఆఫ్టర్ 1 వరకు మనకు పర్మిషన్, వేరే లొకేషన్కి వెళ్ళిపోవాలి. ఇప్పుడు రోప్ అంటే మళ్ళీ తెప్పించేది గట్టి టైం వేస్ట్ అయిపోతే చేస్తాలే అన్నాడు. అంతే. మహేష్ విట్టా గురించి చెప్పండి. మహేష్ విట్ట నాకు ఇప్పటి నుంచి కాదు, మహేష్ విట్ట గారు కృష్ణార్జున యుద్ధం సినిమా నాని ఆ టైం నుంచి నాకు తెలుసు. ఆ టైంలో ఆ సినిమా అప్పుడు నేను ఆ సినిమాలో నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఓ సూపర్. ఆ దాంట్లో ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, నేను అసిస్టెంట్ డైరెక్టర్. అప్పుడు నుంచి తెలుసు మహేష్ గారు. ఓకే. సో తర్వాత మనోడు బిగ్ బాస్ వెళ్ళడం కానీ, కామెడీ వీడియోస్ కానీ యూట్యూబ్లో మనోడు మనోడు డిఫరెంట్ స్లాంగ్. అంటే నాది అనంతపురం, మా వాడిది పొద్దుటూరు కొద్దిగా హార్ష్గా ఉంటుంది స్లాంగ్, మాది కొద్దిగా బిలో హార్ష్గా ఉంటుంది. కానీ ఏంటంటే మనోడు కొద్ది ముక్కుసూటి మనిషి, బాగా ఏదైనా కానీ ముఖం మీదే చెప్పేసే రకం. అండ్ వెరీ హంబుల్, చాలా మంచోడు, వెరీ హార్డ్ వర్కింగ్ క్యాండిడేట్, దెబ్బలు బాగా తిన్న మనిషి. అందుకే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది బాగా తెలుసు మహేష్. ఓకే, ఈ సినిమా ఎందుకు చూడాలంటే ఏం చెప్తారు సుమతి శతకాన్ని? ఎందుకు చూడాలి అంటే ఒకసారి చూస్తేనే కదా తెలిసేది ఎందుకు చూడాలి అని. అంటే మామూలుగా ఈ సినిమా ఇప్పుడు ఉన్న ట్రెండ్కి, ఎస్, ఎందుకంటే ఇప్పుడు యాక్షన్ కావచ్చు, ఇప్పుడు మాస్, ఏంటంటే రగ్గుడు, రియలిస్టిక్, అంటే ఓవర్వెల్మింగ్ మూవీస్ కూడా వస్తున్నాయి ఇప్పుడు, అంటే ఊహకందని మూవీస్ కూడా. ఈ టైంలో ఒక సుమతి శతకం అని చెప్పి ఒక నార్మల్ మూవీస్ తీసి అంటే కంటెంట్ వైజ్గా ఎలా ఉండబోతుంది? నాది ఊహకు అందని చిత్రం కాదు, అద్భుతం కాదు, అయ్యో ఇలాంటిది ఇంకోటి లేదే అనేది కాదు. కానీ మీ అందరికీ నచ్చి, మీ ఊర్లో జరిగే, మీ పక్కింట్లో జరిగే, మీ పక్కింటి వాడికి జరిగే ఒక మంచి పాయింటే సుమతి శతకం. టీజర్లో అని చెప్పలేదు. ట్రైలర్ అతి త్వరలో మీ ముందుకు వస్తుంది. అప్పుడు మీరు అన్నారే ఎందుకు చూడాలి అని, అప్పుడు మీరే అంటారు ఇది చూడాలి అని. తప్పకుండా అండి, ఈ సినిమా అందరూ చూడాలి. ఆల్ ది బెస్ట్. ఎందుకంటే సుమతి శతకం మంచి టైటిల్తో వస్తున్నారు. ఈ సినిమా ఖచ్చితంగా ఫిబ్రవరి 6వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి సినిమాలు అయిపోయినాయి కాబట్టి మీకు మళ్ళీ ఫిబ్రవరి 6 నుంచి మళ్ళీ మీ నియరెస్ట్ థియేటర్లో వెళ్ళి సుమతి శతకాన్ని చూసి, అమర్దీప్ గారిని, ఇద్దరు బిగ్ బాస్లు ఉన్నారు, టేస్ట్ తెలియని వాళ్ళు ఎవరున్నారు, వాళ్ళిద్దరిని బ్లెస్ చేసి, నాయుడు గారిని బ్లెస్ చేసి, అమ్మాయిని కూడా, కొత్త అమ్మాయి, ఆ అమ్మాయి కూడా మంచి బ్లెస్ చేసి సినిమా హిట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సైనింగ్ ఆఫ్, శ్రీ. For more videos like this, subscribe Big TV channel.